హాయ్! హలో అందరికీ. ఈరోజు మనం శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు చదువుకున్న ఆశ్రమానికైతే వచ్చామండి. ఈ ఆశ్రమం ఎక్కడుంది అంటే మనకి ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది అన్నమాట. ఈ ఆశ్రమం వచ్చేసి మనకి శ్రీ మహాకాళ జ్యోతిర్లింగ మందిరానికి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కృష్ణుడి ఆశ్రమం అయితే ఉంది అండి. ఇక్కడికి తను చిన్న వయసులోనే ఈ ఆశ్రమానికైతే వచ్చారంట. ఇక్కడ చూడండి బుట్టలతో 20 రూపీస్ అన్నమాట. మొత్తం అన్ని గులాబీలే, వేరే పూలేం పెట్టట్లేదు. ఓన్లీ గులాబీ పూలే అమ్ముతున్నారు. 20 రూపీస్ తీసుకుంటున్నారు. మనం దాన్ని తీసుకునైతే లోపలికి వెళ్ళాలి. లోపల చాలా ఆశ్రమాలైతే అంటే చిన్నప్పుడు కృష్ణుడు ఇక్కడ ఎలా పెరిగారు, ఏంటి, ఏమేమి మాట్లాడారు, ఏం చదువుకున్నారు, విద్యాభ్యాసం ఇయన్నీ ఎట్లా చేశారు, తన కళలు ఎలాగా అని చెప్పైతే ఇక్కడ మనకి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే చిత్రపటాలు అవి ఉంటాయంట, డ్రాయింగ్ అవి. అవన్నీ చూడ్డానికైతే మనం వెళ్తున్నాం. లోపల శివాలయం కూడా ఉందండి. శ్రీకృష్ణుడు సుధామునితో పరిచయం అయ్యింది కూడా ఈ ఆశ్రమంలోనేనంట. ఈ ఆశ్రమం వచ్చి సాందీపని అని మునిగారిది, అతని గురువు గారిదంట. ఆయన దగ్గరికి అయితే ఈయన చదువుకోవడానికైతే వచ్చారు. ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చాము. ఇక్కడ ముగ్గురు శ్రీకృష్ణుడు విద్యా బోధన చేసి వాళ్ళు కూర్చున్నదంతా ఇక్కడే ఉంటుందండి. మనకి ఇక్కడే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చైతే శ్రీకృష్ణుడిది మొత్తం అంతా క్లియర్గా తన ఎలా వచ్చారు ఏంటనేది ఈ ఆశ్రమంలో ఉంటదన్నమాట. మనకి లోపలైతే చూద్దాము ఒకసారైతే. అసలిక దీనికైతే స్టోరీ కూడా ఉందంటండి. ఫస్ట్ ఫోన్‌లో అలౌడ్ లేదు అన్నారు. సరే అని తీయలేదు. నేను మళ్ళీ తీశాననమాట. అంటే అందరూ తీసుకుంటున్నారు అక్కడ. అందుకని వెళ్ళాను. ఇదొచ్చి శివాలయం అండి మనకి. ఎదురుగుండా శివుడి గుడి కూడా ఉంది మనకి. నేను మీకు మళ్ళీ చూపిస్తాననమాట. మనమైతే ఇప్పుడు బయటికైతే వచ్చానండి. బయటకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ కొలను కూడా ఉంది. ఆ కొలనికి కూడా స్టోరీ ఉందండి. శ్రీకృష్ణుడు తన గురువు గారి సాందీపని గారి కోసమైతే ఈ కొలనైతే తీసుకొచ్చారు అన్నదైతే ఉందన్నమాట. ఎందుకంటే ఆయన పొద్దున్నే సముద్ర స్నానాలకు అట్లకి వెళ్ళి వచ్చి ఆశ్రమానికి వచ్చి విద్యాబోధన ఇవి నేర్పించడానికి లేట్ అయ్యి అలసిపోయేవారట. అందుకని చెప్పి శ్రీకృష్ణుడు అవి చూసి అయితే ఈ కొలను ఇక్కడ తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. ఇక్కడ నంది కూడా ఉంటారండి. నంది అని ఎందుకు స్పెషల్‌గా చెప్పానంటే ఇక్కడ నంది నుంచున్నట్టు ఉంటారన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు విద్య నేర్చుకుంటున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు మిగతా దేవతలందరూ నుంచున్నారంట కృష్ణుని చూసి. అప్పుడు నంది కూడా నుంచుందంట. అందుకని చెప్పి ఇక్కడ నంది నుంచుని ఉంటారన్నమాట. ఇప్పుడైతే మన లోపల ఆయన జీవిత గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటని మొత్తం అంతా మీకు క్లియర్గా ఇప్పుడైతే నేను చూపించేస్తాను చూడండి. వాళ్ళు ఫుల్గా ఫొటోస్లో అయితే మొత్తం ఫ్రేమ్ చేశారండి. మనం మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఆయన ఎలా వచ్చారు, ఏంటి, ఏం నేర్చుకున్నారు, ఎక్కడ ఉండేవారు ఏంటని మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ స్టోరీ కూడా ఉందండి. ఈయన సాందీప్ అని గురువుగారి దగ్గరికి వచ్చారు కదా, బలరాముడు శ్రీకృష్ణుడు వచ్చారండి ఈయన దగ్గరికి. ఈయన దగ్గరంట చాలామంది శిష్యులు ఉండేవారంట. ఎవ్వరు అంత ఏకాగ్రత అయితే ఉండేవారు కాదంట. కానీ బలరాముడు శ్రీకృష్ణుడు మాత్రం వేరేగా గురువుగారు అంటే మునిగారు చెప్పింది ప్రతి విద్యలన్నీ నేర్చుకుని చదువుల్లోని ప్రావీణ్యం సంపాదించారంట. చదువు పూర్తి చేసుకుని వాళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గురుదక్షిణ మీకు ఏం కావాలి గురువుగారు అని చెప్పి సందీపని గారిని అడిగారంట. అడగగా అతను గురువుగారు చెప్పారంట, నాకు గురుదక్షిణ ఏమీ వద్దు, కానీ నేను ఒక కోరిక కోరుకుంటాను, దాన్ని నాకు నెరవేర్చండి అని అడిగారంట ఆయన. సరే చెప్పండి గురువుగారు అని చెప్పి అన్నారంట. అంటే మేము కొన్నేళ్ల క్రితం మేము సోమనాథ ఆలయాన్ని దగ్గరగా సముద్రంలో స్నానం చేయడానికి అయితే వెళ్ళినప్పుడు మా మా కుమారుడు స్నానం చేస్తుండగా అయితే తను కనిపించకుండా పోయారు అని చెప్పేసి అయితే తన కుమారుడిని మళ్ళీ తీసుకొచ్చి నాకైతే అప్పగించాలి, అదే నాకు గురుదక్షిణ, మీరు నాకు ఇంకేమి ఇవ్వద్దు అని చెప్పి అయితే ఆయన అడిగారంటండి. సరే అని చెప్పేసి శ్రీకృష్ణుడు నేను మీ కుమారుడిని అయితే తీసుకొస్తాను అని చెప్పేసి ఒకరోజు సాందీపూర్ నుంచి కుమారుడు అంటే వాళ్ళ అబ్బాయి ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా ఒక రాక్షసుడు అయితే వచ్చాడంటండి. పంచజనుడు అనే అసురుడు రాక్షసుడు చంపేశాడు తన ఒక్క కుమారుడంట. సముద్రంలో అదృశ్యమైనందుకు ముని దంపతులు ఎంతగానో ఏడ్చారు కృష్ణుడి దగ్గర. మీ పుత్రుడిని తీసుకుని వస్తాను అని చెప్పి బలరాముడు మాట ఇచ్చారంట. వెంటనే బలరామకృష్ణుడు ప్రభాస సముద్రానికైతే వెళ్ళి ముని కుమారుని అయితే వెతికారంటండి. వీరిని గమనిస్తున్న సముద్రుడు ప్రత్యక్షమై స్నానం కోసం సముద్రంకి దగ్గరకు వచ్చిన ముని కుమారుని పంచజనుడనే రాక్షసుడు
మింగేశాడని చెప్పగా బలరామకృష్ణులు కలిసి పంచజనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి పోరాడి వాడిని చంపేశారంటండి. ముని కుమారుని కోసం కృష్ణుడంట యమలోకానికి వెళ్ళగా యముడు తన వద్ద ఉన్న ముని కుమారునైతే కృష్ణుడికి అయితే అప్పగించారంట యముడు. తర్వాత బలరాముడు అతన్ని తీసుకువెళ్ళి గురు దంపతులకు గురుదక్షిణగా చెల్లించుకున్నారంటండి. ఇదైతే మట్టికి అక్కడ స్టోరీ కింద చెప్తున్నారు, ఇలా జరిగింది అని చెప్పేసి గురుదక్షిణ కింద కృష్ణుడు అట్లా చేశారని చెప్పి. ఈ ఆశ్రమంలో నీటి కొలను కూడా చెప్పాను కదండి, దాని గోమతి గుండం ఏదో అంటున్నారు దాని పేరు కూడాను, కానీ చాలా క్లియర్ కట్గా ఉందండి మన కృష్ణుడిది ఇలా ఇలా జరిగిందని స్టోరీస్ కింద అయితే వాళ్ళు మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అండ్ మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా లేదు అంటే కనుక నాకు కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా సరే కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో మనకి ఏమీ తెలియట్లేదు. భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతాలు ఇవి ఎవరు చదవట్లేదు, కానీ ఇలాంటి వాటికి వెళ్తే మనం చదివి ఓపిక కూడా ఎవరికి ఉండలేదు కాబట్టి ఇలాంటివి చూస్తే ఒకేలా ఇలా జరిగిందని చెప్పి మనకి అక్కడ ఉన్న పిక్చర్స్ చూస్తుంటే అర్థమైపోతుంది ఆయన ఏం చేశారు, ఇక్కడికి వచ్చి ఎలా చేశారని చెప్పి. శ్రీకృష్ణుడు అంటండి 64 రోజులు ఆశ్రమంలో ఉన్నారట. 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారంట ఆయన ఆశ్రమంలో. అసలు ఎంత గ్రేట్ కదా, రోజుకి ఒక్కటైతే నేర్చుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు అంత ఫాస్ట్గా నేర్చుకోలేదట. బలరాముడు కృష్ణుడి మట్టికి ఎంత ఫాస్ట్గా అయితే నేర్చుకోవడం జరిగిందంట అక్కడ. ఆ గురువుగారికి కూడా కుమారుని అయితే అప్పించాక తినైతే వెళ్ళారంటండి. మనకి ఇదిగో చూడండి ఇక్కడ మొత్తం అంత క్లియర్గా ఉంటుంది. నేను అంతా వీడియో తీశాను, నాకు కూడా చెప్పాలంటే తెలియదండి, నాకు ఇవన్నీ చూస్తే అర్థమైందన్నమాట. చాలా పెద్ద ఆశ్రమం అండి. ఎవరైనా సరే ఉజ్జయిని వెళ్తే కన్ఫర్మ్ వెళ్ళండి. అలాగే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఏంటి అంటే మీరు ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఆటో వాళ్ళు ఉంటారు కదా మామూలుగానే, వాళ్ళు వచ్చి అడుగుతారు మీకు ఇన్ని టెంపుల్స్కి తీసుకెళ్తాం, మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని అడుగుతారు. అది అలా వెళ్ళడమే బెటర్ అండి. ఎందుకంటే ఒక ఆటో దిగి మళ్ళీ టెంపుల్ చూసుకుని ఒక ఆటో దిగి ఇలా మనకు తెలియని ఏరియా కాబట్టి మేమైతే మట్టికి 500 ఇచ్చామండి. అతను మమ్మల్ని తీసుకెళ్ళి ఒక 5 ఎన్నో టెంపుల్స్ చూపించారన్నమాట. తీసుకెళ్ళి 500 తీసుకున్నారు. బట్ వాళ్ళైతే అసలు అతను వెయిట్ చేశారండి. మాకు దర్శనం అయ్యి మేము మొత్తం గుళ్ళన్నీ తిరిగి, ఎందుకంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, నేను ఓంకారేశ్వర కానీ ఇవన్నీ మొత్తం తిరిగేసాము, అన్ని గుళ్ళు తిరిగాం. తీసుకెళ్తారు, మనల్ని ఇబ్బంది పెట్టరు, మన ప్రశాంతంగా పూజ చేసుకుని బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. అన్నీ తీసుకెళ్ళి ఆఖరిలో అయితే మళ్ళీ జ్యోతిర్లింగం అక్కడైతే వదిలేస్తారన్నమాట మనల్ని అయితేని ఉజ్జయినిలో. అక్కడి నుంచి మనం చూసుకోవచ్చు. అందుకే ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎవరు వెళ్ళినా సరే మీరు ఒక 500 600 తీసుకుంటారండి, ప్రాబ్లం లేదు. ఆటో ఎక్కేసి అయితే మీరు మొత్తం అన్ని ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే మీరు దర్శనాలు అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఎవరు వెళ్ళినా కానీ సరే అలా అయితే చేయండి. ఇలా దిగి మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళి ఇది దిగి ఇంకో టెంపుల్ అలా వద్దు. అలాగే ఇక్కడ ఈ ఆశ్రమంలో వచ్చేసి మనకి ఇంకొకటి కూడా ఆశ్రమం కింద ఉంటుందండి. ఫుల్ పెయింటింగ్ ఉంటుంది అన్నమాట. అసలు పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారండి అక్కడ మీకు అది ఎలా ఉంటుందో ఏంటో మీరే చూసేయండి.
అలాగే ఈ పెయింటింగ్స్ అవి కూడా చూపిస్తానన్నాను కదా! ఇవేనండి. చాలా బావున్నాయి. అసలు ఎంత చేశారో, ఎన్ని రోజులు చేశారో తెలీదు గానీ, చూస్తాక మట్టికి ఎంత క్లియర్‌గా ఎంత బావున్నాయో ఈ పెయింటింగ్ అది కూడాను. ఇది అక్కడే మనకు ఆశ్రమంలోనే పెద్దగుంటదండి గ్రౌండ్. ఆశ్రమంలోనే విడివిడిగా ఇలా ఆశ్రమాల కింద అయితే ఉంటాయన్నమాట. మనం ఫుల్‌గా కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే మటికి కన్ఫర్మ్ ఈ టెంపుల్‌కయితే మనం వెళ్ళొచ్చన్నమాట. చూడండి ఎంత పెద్దదో అందరూ ఫొటోస్, వీడియోస్ అంతా తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బావుంది. చేశారండి. నాకైతే ఉజ్జయినిలో టెంపుల్స్‌లో నాకు అనిపిచ్చింది. ఏ టెంపుల్‌కెళ్ళినా చాలా అనిపిచ్చిందనమాట. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటికి మర్చిపోవద్దు. అలాగే ఉజ్జయిని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను మొత్తం ఉజ్జయినిలో ఫుల్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను టెంపుల్స్. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అలాగే ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.